వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ఇటీవల కాలంలో ఒక వీడియో వైరల్ అయి తిరుగుతూ ఉంది. అందులో ఏం లేదు, సంగం మండలం వెంకటేశ్వరం గ్రామంలో బండి శిల్పారెడ్డి, ఆమె సాఫ్ట్వేరు ఆస్ట్రేలియా ఉంటుంది. తల్లిదండ్రులు మాత్రం ఆ వెంకటేశ్వరపురం గ్రామంలో ఉంటారు. మా తల్లిదండ్రులకు ప్రాణహాని ఉంది, ఏ క్షణంలోనే ఏమైనా జరగవచ్చు, కాపాడాలి అన్నట్టు కంటతడి పెడుతూ ఒక వీడియో విడుదల చేసింది. ఆస్ట్రేలియాలో ఉండే ఉద్యోగం చేసుకుంటూ ఆస్ట్రేలియాలో ఉండే ఆమె ఆ తల్లిదండ్రుల కోసం నేరుగా ఇండియాకే వచ్చేసింది. ఆ తల్లిదండ్రులకు ఏమవుతారో, ఎవరు ఏం చేస్తారో అనేది. ప్రస్తుతం అసలు ఏం జరిగింది, ఎందుకు ఆమె భయపడతా ఉంది, ఎవరు ఆ తల్లిదండ్రులను చంపాలని ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని తెలుసుకునేందుకు బండి శిల్పారెడ్డి సాఫ్ట్వేర్ మనతో ఉన్నారో ఆమెతో మాట్లాడు. నమస్తే అమ్మా. అసలు ఎందుకు మీరు ఆ వీడియో చేయాల్సి వచ్చింది, అసలు ఏంటి మీ భయం ఏంటి? సార్, భయం ఏంటంటే నా పేరు శిల్ప. నేను ఆల్రెడీ ఐఎమ్ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్. నేను సాఫ్ట్వేర్గా వర్క్ చేస్తాను, ఆస్ట్రేలియాలో ఉంటాను. అండ్ రీసెంట్గా ఒక 1.5 ఇయర్ నుంచి మా ఇల్లు కూల్ చేస్తాము అని మాకు థ్రెట్స్ ఉన్నాయి. కానీ నేను ప్రతిదీ లీగల్గా ఫైట్ చేసుకుంటూ వచ్చాను. కానీ ఆఖరికి ఎట్లయిందంటే, ఇది మా ఇల్లు ఒకటే కాదు, ఇది ఒక ఊరిలో మొత్తం 20 నుంచి 30 ఇల్లులు దాకా ఉన్నాయి. 30 ఇల్లులకి లేని ఏ రూలు నా ఇంటికి మాత్రమే ఉంది. మా ఇంటిని వెలివేసి, మరి ఇప్పటి నుంచి కాదు, మా ఇంటిని ఒక సంవత్సరం నుంచి వెలివేసి, ఊర్లో మా అమ్మ మా నాన్నతో ఎవరు మాట్లాడకుండా బెదిరించి వాళ్ళిద్దరిని మాత్రమే చేసి టార్గెట్ చేసి వాళ్ళని లేకుండా చేయాలని చూస్తున్నారు. దీనికి పూర్తి కారణము మా ఇంటి ఎదురుగా ఉండే బాణా శ్రీనివాసరెడ్డి, మా ఇంటి వెనక పక్క ఉండే కొంకల కృష్ణారెడ్డి. వాళ్ళిద్దరూ కూడా ఇప్పుడు మేము ఏ ఊర్లో ఉంటామో అదే ఊర్లో వాళ్ళు కూడా ఇల్లు కట్టుకొని ఉన్నారు. మా పేరెంట్స్కి థ్రెట్ ఎందుకుంది అంటున్నానంటే, ఇక్కడ మా ఇంటికి కొంచెం దూరంలో హార్డ్లీ ఒక 100 మీటర్స్లో బెంగాల్ నుంచో లేకపోతే బీహార్ నుంచో ఒక 20 to 30 పీపుల్ వచ్చి ఓన్లీ నైట్స్ ఉంటున్నారు. మరి వాళ్ళకి ఇక్కడ ఉండే రైట్ ఎట్లా వచ్చిందో నాకు తెలియదు. వాళ్ళు ఏ నిమిషాన ఏమన్నా చేయొచ్చు. వాళ్ళని అసలు ఎవరు తీసుకొచ్చారో నాకు తెలియదు, ఎందుకు అక్కడ ఉంటున్నారో నాకు తెలియదు. ఆ విషయం తెలిసిన తర్వాతనే నేను వెంటనే ఇక్కడికి వచ్చి చూస్తే అసలు ఒక ఎంఆర్ఓ ఉన్నారు. నేను ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి ఒక డాక్యుమెంట్ కోసం వెళ్తే ఆయన అంటారు, సార్ ఇక్కడ ఈ సో అండ్ సో దాన్ని ఆ డాక్యుమెంట్ వెంకటేశ్వర్లు అని చెప్పి ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ గారు ఉన్నారు. ఆ ఎంఆర్ఓ దగ్గరికి నేను వెళ్ళాను. సార్ నాకు ఈ డాక్యుమెంట్ కావాలి అని అడిగితే సార్ అంటారు, ఆ ఊర్లో ఉండేలా మేము డెమాలిష్ చేసేస్తాం అని అంటారు. డెమాలిష్ ఏంటి సార్ అంటే, మాకున్న ఆర్డర్స్ అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన రెస్పాన్సిబుల్ బ్యూరోక్రట్ ప్లేస్లో ఉండి కనీసం ఏం జరిగింది లేకపోతే ఏం ఉంది అని ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా డైరెక్ట్గా ఫర్ ది ఫస్ట్ టైం నన్ను చూస్తున్నప్పుడు స్ట్రైట్ అవే మీ ఇల్లు డెమాలిష్ చేస్తామని మాట్లాడారు. అసలు నాకు అర్థం కాలేదు ఆ రోజు. ఇమ్మీడియట్గా నేను వచ్చి హైకోర్టుని ఆశ్రయించి లంచ్ మోషన్లో నేను ఇంటికి ఆర్డర్ తెచ్చుకున్నాను. ఈ ప్రాసెస్ అంతా కూడా అసలు ఎవరు దీని వెనకుండి చేస్తున్నారు? నేను ఒక్కదాన్నే ఇక్కడ ఉంటున్నానా లేకపోతే అందరూ ఉంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాతో ఎవరికైనా సరే వైరం ఏంటి? మా అమ్మ మా నాన్న ఇద్దరే ఉంటారు. నేను ఒకటే కూతుని, మా నాన్న రైతు, ఆయన పొలం మీద ఆయన చేసుకుంటూ ఆయన జీవనాధారం గడుపుకుంటూ ఉంటారు. ప్రాబ్లం ఏంటో కూడా మాకు తెలియదు. ఇంత జరుగుతున్నా సరే కనీసం ఎవ్వరు కూడా గొంతెత్తి మాట్లాడరు. అందుకే నేను సోషల్ మీడియాని ఆశ్రయించాల్సి వచ్చింది. మీరు సాఫ్ట్వేర్గా ఆస్ట్రేలియాలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? 2 years నుంచి. 2 years నుంచి. ఈ సమస్య ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందండి? ఇది 1.5 year నుంచి స్టార్ట్ అయిందండి. అంటే ఈ గ్రామం మొత్తం, ఈ వెంకటేశ్వరం ఈ గ్రామం మొత్తము 4 ఎకరాల 11 సెంట్లలోనే ఉంది. అబ్బా అంటే ఒక 20-30 ఇళ్ళు ఉంటాయి. అది కూడా బంధుత్వం మీద. ఎందుకు మీ ఫాదర్ మీద టార్గెట్ చేశారు? మీ ఫాదర్ని చంపాలన్న ఒక ఇది ఎందుకు వచ్చిందని? అది వాళ్ళే చెప్పాలండి. ఇప్పుడు ఇంత ఇష్యూ అయింది కాబట్టి వాళ్ళే చెప్పాలి. మాకైతే కారణం కూడా తెలియదు ఎందుకనేది. ఇంత కక్ష పెంచుకోవడానికి కారణం ఏంటో నాకు తెలియదు. ఎందుకంటే నేను ఒకటే అమ్మాయిని మా పేరెంట్స్కి. మా మీద ఇంత కక్ష ఎందుకు? నేనేమన్నా చేశానా? నేనేమన్నా మిమ్మల్ని చేశానా? లేకపోతే మీకేమైనా హాని చేయాలని ఎప్పుడన్నా కనీసం ప్రయత్నించానా? ఎందుకు నా మీద ఇంత కక్ష అనేది తెలియాలి. ఏ రోజు కూడా నేను వాళ్ళతో ఎదురుపడి మాట్లాడింది లేదు, లేకపోతే వాళ్ళని ఒక మాట అన్నది కూడా లేదు. ఎందుకు ఇంత కక్ష మా మీద, ఇంత దూరం ఇది ఎందుకు వచ్చింది అనేది నేను ఈ వేదికగా అడగదలుచుకుంటున్నాను. ఎందుకు మా మీద ఇంత కక్ష? అంటే ఈ గ్రామంలో మీరే ఈ ఇరిగేషన్ స్థలంలో కట్టుకున్నారా? మొత్తం ఇరిగేషన్లో ఉందా సార్? ఇది గవర్నమెంట్ ల్యాండ్ సార్, మొత్తం టోటల్ ఉంది. కానీ మేము ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 40-50 years నుంచి ఉంటున్నాం. అది గవర్నమెంట్ గుర్తించి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జియో పాస్ చేసి ఇందిరా మిల్ అని అందరికీ, ఇందిరా మిల్ అని చెప్పి అందరికీ ఇచ్చారు. దాన్ని మాకొక్కరికే కాదు, ఊరు మొత్తంకి సేమే ఉంది. దాని తర్వాత మేము ఇక్కడ ఉంటున్నాం ఆల్రెడీ 20 years నుంచి. మా పేరెంట్స్ ఉంటున్నారు.
ఉన్నప్పుడు ఆల్రెడీ మాకు ఇల్లు ఉన్నది, ఉన్న ఇల్లునే చిన్నిల్లు ఉన్నది, కష్టపడి మళ్ళీ కరెక్ట్ చిన్నిల్లు ఉన్నది, అది వాటర్ అది కొంచెం ఇల్లు సరిగా లేక వాటర్ వర్షం పడినప్పుడు వాన అదంతా పడుతుంటే మేము దాన్ని రెనోవేట్ చేసుకొని ఇప్పుడు ఉంటున్న ఇల్లు కట్టుకుంటున్నాం. ఇల్లు కట్టుకోవడం మొదలు పెట్టిన దగ్గర నుంచి నాకు తెలియదు ఏం జరుగుతుందో. ఒక ఆడపిల్ల మీ కళ్ళ ముందర ఎదగడం మీకు నచ్చలేదా, లేకపోతే మీ కాళ్ళ దగ్గరికి వచ్చి మీ దగ్గర పర్మిషన్లు తీసుకోవాలా నాకు తెలియదు. ఎందుకు మీరు ఇంత దారుణాన్ని కొడుగా అంటే ఒక ఇల్లు అంటే ఓన్లీ ఇటుక సిమెంటు మట్టే కాదండి. ఒక తండ్రి కష్టం, ఒక తల్లి బాధ, మా బోటోళ్ళ ఎంతోమంది సంవత్సరాల కృషి ఉంటుంది. అంత ఈజీగా ఇల్లులు పడగొట్టేయగలరా? అంత ఈజీయా? అంటే ఇక్కడున్న ప్రతి గవర్నమెంట్ ఆఫీసర్ని కూడా నేను అడగదలుచుకున్నాను, మీ అందరికీ తెలియదా సార్ ఇది అన్యాయం జరుగుతుందని? నాతో మాట్లాడిన ప్రతి ఒక్క బ్యూరోక్రాట్ నాతోనే స్ట్రైట్గా చెప్పారు, అమ్మ ఇది నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, మా ఉద్యోగాలు పోతాయి అని చెప్పి నాతో డైరెక్ట్గా చెప్పినారు. సో ఇప్పుడు నేను ఎవరిని అడగాలి? నాకు న్యాయం చేయమని ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అసలు ఇది ఎందుకు జరుగుతుంది? ఇంత కక్ష మా మీద ఎందుకు? ఒంటరి ఫ్యామిలీని చేసి మా మీద ఇంత కక్ష కట్టాల్సిన అవసరం ఏంది? అసలు మేము ఏమన్నా తప్పు చేశామా, అన్యాయం చేశామా, ఏం చేశామని నాకు కారణం కావాలి సార్ ఖచ్చితంగా. ఇప్పుడు ఒకటమ్మా, మీరు ఆస్ట్రియాలో ఉద్యోగం చేసుకుంటే హ్యాపీగా ఉన్నారు, సడన్గా ఉద్యోగం కూడా మానేసి ఇక్కడికి వచ్చేయడము కారణం కేవలం తల్లిదండ్రుల కోసమేనా? 100% సార్. ఎందుకంటే ఇంత దూరం వాళ్ళు నన్ను చిన్నప్పటి నుంచి పెంచి చదివించి ఈరోజు నేను ఇలా కూర్చొని ఉన్నానంటే దానికి వాళ్ళే కారణం. ఈరోజు వాళ్ళకంటే ఒక కష్టం వచ్చినప్పుడు నేను లేకపోతే ఇక నేను ఏం చూసి ఏం సాధించి ఏం సుఖం అన్న ఒక ఉద్దేశంతోనే నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. ఇప్పుడు ఇరిగేషన్ శాఖ వాళ్ళ కంప్లైంట్ కానీ అదేవిధంగా పోలీస్కి ఇట్లా ఈ విధంగా థ్రెట్ ఉంది మా తల్లిదండ్రులకి ఏమైనా మీరు కంప్లైంట్ చేశారా? సార్ ఇరిగేషన్ వాళ్ళకి డే 1 నుంచి కూడా వాళ్ళే నన్ను బతిమలాడుతున్నారు. స్ట్రైట్ అవే బ్యూరోక్రాట్స్కి ఏం కర్మ సార్, నన్ను వచ్చి మేడం మాకు తెలుసు మేడం మీరే మేడం అని చెప్పి ఐ హ్యావ్ ఆన్ రికార్డ్ ఒక ఇరిగేషన్ ఆఫీసర్ మాట్లాడింది, ఇలా జరుగుతుందమ్మా, ఈ బాణా శ్రీనివాస్ రెడ్డి అనే అతను మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మా ఉద్యోగాలు పోతాయని మాకు భయం వేస్తుంది, అందుకే మాకు ఇది చేయడానికి ఇష్టం లేకపోయినా చేస్తున్నామని ఆన్ రికార్డ్ ఒక బ్యూరోక్రాట్ డైరెక్ట్గా నాతోనే చెప్పాడు. అండ్ 1.5 year నుంచి నేను ఒక చిన్న కంప్లైంట్ పెట్టలేకపోతున్నానండి ఈ లోకల్ పోలీస్ స్టేషన్లో. పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ కోసం మేము ఇక్కడ ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, డిఎస్పీ ఆఫీస్కి వెళ్ళాము, నెల్లూరులో ఉన్న ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాము. మా వల్ల కాక కనీసం మేము ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తే ఆ ప్రైవేట్ కంప్లైంట్ కూడా ఫాల్స్ కంప్లైంట్ అని పోలీస్ ఆఫీసర్ రాస్తున్నారు. అంటే కోర్టుని కూడా లెక్క చేయటం లేదు. కోర్టు మీకు కంప్లైంట్ ఫైల్ చేయండి అని ఇస్తే కూడా దాన్ని ఫాల్స్ కేసు అని రాసి పంపిస్తున్నారంటే దాని ఉద్దేశం ఏంటంటే నా దగ్గర సీసీటీవీ ఫోటేజెస్ సహా ఉన్నాయి. ఎవరైతే ఆ పోలీస్ ఆఫీసర్ ఉన్నారో ఈ బాణా శ్రీనివాస్ రెడ్డి అనేవాని ఇంటికి ఆయన దివాళీ రోజు క్రాకర్స్ తీసుకొని వస్తాడు, యూనిఫామ్ వేసుకొని, ఇంకా పోలీస్ జీప్తోని. అంటే ఈజ్ అ పబ్లిక్ సర్వెంట్, పబ్లిక్కి సర్వ్ చేయట్లేదు, ఎదురుగున్న బాణా శ్రీనివాస్ రెడ్డికి సర్వ్ చేస్తున్నాడు. న్యూ ఇయర్ రోజు కేక్ తీసుకొని వస్తాడు. ఇవన్నీ కూడా నేను ఆ ఎస్ఐ గారిని ఇదే వేదికగా అడగదలుచుకున్నాను, సార్ ఇదంతా మీరు ఎవరి డబ్బులతో చేస్తున్నారు సార్? మాలాంటి చదువుకున్న వాళ్ళు మేము కష్టపడి సంపాదించి ట్యాక్స్ పే చేస్తే మీకు వస్తున్న జీతంతో మీరు ఇలా అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. కనీసం మీకు తెలియదా సార్ ఇది న్యాయమా అన్యాయం అనేది? అలా చెయ్యొచ్చా? అసలు కోడ్ ఆఫ్ కాండక్ట్ అని ఒకటి ఉంటుంది అని మీకు అర్థమవుతుందా? ఒకటి బాణా శ్రీనివాసులు రెడ్డి అని అతన్ని కూడా అడిగాం మేము. ఒక ఎన్ఆర్ఐ ఒక మహిళను ఈ విధంగా కష్టపెట్టిస్తున్నారు, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ప్రాణహాని ఉందని, మీ పాత్ర ఉందని ఆమె పదే చెప్తుందంటే మనకు ఎలాంటి సంబంధం లేదు అని ఫోన్లో అయితే మాట్లాడాడు. దాన్ని ఏమంటారు? ఈ వేదికగా నేను అడగదలుచుకున్నాను సార్. నా మీద కంప్లైంట్ పెట్టింది కొంకల కృష్ణారెడ్డి అనే అతను. హీఈస్ నాట్ ఏ లోకలైట్. అతను ఎక్కడో బెంగళూరులో ఉద్యోగం చేసుకుంటాడు. ఇక్కడికి వచ్చినప్పుడల్లా కృష్ణారెడ్డి, కొంకల కృష్ణారెడ్డి అతని పేరు. ఈజ్ అన్ ఎన్టీపీసీ ఎంప్లాయీ. ఐ డోంట్ నో ప్రైవేటా గవర్నమెంట్ అనేది నాకు తెలియదు. ఎన్టీపీసీ ఎంప్లాయీ. ఆయన ప్రతిసారి కంప్లైంట్ రాస్తాడు, ఇక్కడికి వచ్చినప్పుడే రాస్తాడు. అక్కడ ఉన్నప్పుడు ప్రాబ్లం లేదా సార్? ఈ బాణా శ్రీనివాసరెడ్డి కూడా చెప్పడం అంతా అతను ఏదో చేస్తున్నాడు, మా మీద వాళ్ళు అనుమానిస్తున్నారు అనేది చెప్తాడు ఫోన్లో. ఇది అనుమానం కాదు సార్, స్ట్రైట్ అవే బ్యూరోక్రాట్స్ నాతోనే డైరెక్ట్గా చెప్పారు. చెప్పినప్పుడు బాణా శ్రీనివాస్ రెడ్డి ఇలా చేస్తున్నారు అని చెప్పి ఆయన పేరు తీసి మరీ చెప్పినప్పుడు ఆయన కారణం అవుతాడు కానీ ఇంకెవరో అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నాన్ లోకల్, ఇప్పుడు నా మీద ఎవరైతే కంప్లైంట్ చేస్తున్నారో నాన్ లోకల్. మరి మా ఇద్దరికి నాన్ లోకల్ వాళ్ళకి ఇక్కడ లోకల్ కనీసం గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఒక ఇన్ఫర్మేషన్ కావాలని ఆర్టీఐ వేస్తే దిక్కు లేదు నాకు. ఇలాంటివన్నీ ఇంత సీరియస్గా తీసుకొని ఇంటిని డెమాలిష్ చేసేదాకా ఎలా వస్తారు సార్? ఇప్పుడు బాణా శ్రీనివాసరెడ్డి ఏమైనా బంధువుగా అవుతాడా మీకు? మాకు రిలేటివ్ అవుతారు సార్. అతను ఏం చేస్తాడు? నాకు తెలిసినంత వరకు ఆయనకి స్పెసిఫిక్ ఉద్యోగం ఏం లేదు, లోకల్గా హీ వర్క్స్ టు టీడీపీ. ఓకే. ఆ ఒక్క పలుకుబడితోనే ఇతను ఇదంతా చేశారు అన్నది నాకు స్ట్రైట్ అవే బ్యూరోక్రాట్స్ నాకు చెప్పింది.
ఓకే. నేను వాళ్ళని రీచ్ అవుట్ అయినప్పుడు నాతోనే చెప్పారు డైరెక్ట్గా, మమ్మల్ని ఇతను ఇబ్బంది పెడుతున్నాడు, మా ఉద్యోగాల్ని థ్రెట్ చేస్తున్నాడు అని ఒక రీజన్ వాళ్ళు నాకు చెప్పడం వల్ల నేను ఎవరిని అడగాలి సార్? ఇప్పుడు ఏకంగా గవర్నమెంట్లో పనిచేసే ఉద్యోగస్తులే మాకు అతని వల్ల ప్రెషర్ ఉందమ్మా అంటున్నారు. అతని దగ్గరికి వెళ్ళడానికి అతను నాకు మీతో ప్రాబ్లమే లేదన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు. బట్ ఇవన్నీ నువ్వు ఎందుకు చేస్తున్నావు అని నాకు ఇప్పుడు బాణా శ్రీనివాస్ రెడ్డిని లేకపోతే కొంగల కృష్ణారెడ్డిని నేను స్ట్రైట్ అవే అడుగుతున్నాను. మీకు నేను ఏం చేశాను? నేను మీకు ఏమైనా అన్యాయం చేశానా? మీకోసం ఎప్పుడైనా హాని చేయాలని ప్రయత్నించానా? కనీసం మీ గురించి నేను ఆలోచించానా? అలాంటప్పుడు నా మీద ఇంత కక్ష ఎందుకు, మా పేరెంట్స్ మీద ఇంత కక్ష ఎందుకు పెంచుకున్నారు? నాకు ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు మెయిన్ అంటే మీ తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని ఏమైనా వాళ్ళు ఎప్పుడైనా ఫోన్లు చేయడం కానీ ఏదైనా వేరే వాళ్ళ చేత బెదిరించడం కానీ అలాంటి ఏమైనా జరిగి ఉందా? సార్ వీళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే విన్న వాళ్ళు ఎవరితో అయితే మాట్లాడారో వాళ్ళు డైరెక్ట్గా నాకు చెప్పడం వల్లనే నేను అంత ఈ 1.5 year నుంచి ఇష్యూ జరుగుతున్నా నేను ఎప్పుడు రాలేదు. అన్నీ లీగల్గానే చూసుకుందాం, చట్టపరంగానే మనం చర్యలు తీసుకుందామనే ఉన్నాను. నాకు థర్డ్ పర్సన్ వీళ్ళు ఎవరైతే మాట్లాడారో వాళ్ళు డైరెక్ట్గా నాకు ఫోన్ చేసి ఇలా ఉంది, ఇప్పుడు వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు, ఇలాంటి పరిస్థితుల్లో ఏ నిమిషం ఏం జరుగుద్ది, జరిగిన తర్వాత బాధపడతారు అని చెప్తేనే నేను ఇంత హఠాత్తుగా రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్ని రోజుల నుంచి ఉన్నారు మీరు ఇండియాలో? నేను ఆల్మోస్ట్ 10-15 days నుంచి ఉన్నానండి. ఈ ఇష్యూ అవుతూనే ఉంది సార్. ఇప్పుడు అనుమానితులు అదే బీహార్ నుంచి కొంతమంది చిన్న గ్రామంలో వాళ్ళకి ఏం పని అని మీరు ఎస్పీ లేదంటే డీజీపీకి ఏమైనా టెలిగ్రామ్ ద్వారా అయినా ఫిర్యాదులు ఏమైనా చేసిన సందర్భాలు ఉన్నాయా? నేను ఫిర్యాదు ఏం చేయలేదు సార్. డైరెక్ట్గా మా ఫ్యామిలీకే థ్రెట్ ఉంది అని చెప్తేనే కంప్లైంట్ నేను ఫైల్ చేయలేకపోయినా. ఇప్పుడు ఇది జరుగుతుందని కనీసం కంప్లైంట్ నేను డ్రాఫ్ట్ కూడా చేస్తున్నా. అక్కడికి వెళ్తే వాళ్ళు ఎలాగో తీసుకోరన్న గవర్నమెంట్ లేదా పోలీస్ శాఖ మీద నాకు పూర్తిగా నమ్మకం పోయింది కాబట్టి పోలీస్ తీసుకోవడం మీరు సార్ తీసుకోలేదు. నేను కంప్లైంట్ చూపిస్తా. మేము లోకల్ ఎస్ఐ దగ్గర ఇచ్చాం, డిఎస్పీ దగ్గర ఇచ్చాం, ఎస్పీ దగ్గర కూడా ఇచ్చాం. ఐ హ్యావ్ ఎవ్రీ కాపీ ఆన్ పేపర్. మేము ఇచ్చిన కాపీ ప్రతిదీ ఉంది. కనీసం సార్ కంప్లైంట్ ఫైల్ చేయరా సార్? ఇది న్యాయమా? మేమేమన్నా మీ దగ్గరకు వచ్చి వాళ్ళని శిక్షించమని అడగట్లే. మినిమం నా రైట్, హ్యూమన్ రైట్ నాది, కంప్లైంట్ ఫైల్ చేయండి అని అడిగాం. ఆ కంప్లైంట్ తీసుకొని అక్నాలెడ్జ్ చేసి ఫైల్ చేసే కనీసం కూడా మీరు చేయకపోతే ఎట్లా సార్ పోలీస్ శాఖ? ఇది పూర్తిగా మీకు పోలీస్ మీద నమ్మకం పోయింది. పోలీస్ మీద నమ్మకం పోయింది. ఎందుకు పోయింది అంటే నేను పొద్దున్న నేను ఇక్కడ ఉన్నాను, సీసీటీవీ ఫోటేజెస్లో నాకు అనిపించేది ఏంటి, ఒక పోలీస్ ఆఫీసరు ఈ లోకల్గా ఉన్న ఈ బాణా శ్రీనివాస్ రెడ్డికి క్రాకర్స్ తెచ్చి ఇవ్వడము, న్యూ ఇయర్కి కేకులు తెచ్చడం 8 o'clockకి సార్. ఇప్పుడు ఏ పోలీస్ ఆఫీసర్ ఈ సరౌండింగ్లో ఒక ప్రాబ్లము అయ్యింది అంటే మీరు 8 గంటలకు వెళ్ళి అది విచారణ చేసి దాన్ని ఎంత న్యాయం చేశారు సార్? కేకులు ఇవ్వడానికి లేకపోతే దివాళీ క్రాకర్స్ తెచ్చి ఇవ్వడానికి మాత్రం మీకు 8 గంటలకి యూనిఫామ్ వేసుకొని లేకపోతే పోలీస్ వ్యాన్ వేసుకొని రావడానికి మీకు టైం ఉంటుంది. ప్రజలకి న్యాయం చేయడానికి టైం ఎందుకు ఉండదో నాకు తెలియదు. ఏంటి ఇప్పుడు ఇరిగేషన్ శాఖ వాళ్ళు మీకు కరెక్ట్గా సహాయం చేస్తున్నారా లేదంటే వాళ్ళు కూడా అడ్డదారుల్లో వెళ్తున్నారా? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి సర్వే చేశారు సార్. సర్వే చేసినాక ఊరంతా నోటీసులు ఇచ్చారు. ఊరంతా నోటీసులు ఇచ్చినప్పుడు అందరం రెస్పాండ్ అయ్యాం. వాళ్ళు తర్వాత మా మీద మాత్రమే యాక్షన్ తీసుకున్నారు. నేను ఎందుకు ఇలా చేస్తున్నారు సార్ అని అడిగితే ఇరిగేషన్ ఆఫీసర్ అమ్మ నాకు ఒత్తిడి ఉంది అన్నారు. మా డాడీ మీద క్రిమినల్ కేసు పెట్టారు. మా ఇంట్లో మేము ఉంటే స్ట్రెస్ పాసింగ్ ఎలా అవుతుందండి? ఎలా క్రిమినల్ కేసు పెడతారు మీరు? ఒక 50 ఏళ్ళు పైబడిన వ్యక్తి క్రిమినల్ కేసు పెడతారు. అండ్ ఇరిగేషన్ వాళ్ళు రిపోర్ట్ రాసిస్తారు, వాళ్ళ బాధ్యత అంతే. వాళ్ళ మీద ప్రెషర్ తేవడానికి లోకాయుత్లో ఇరిగేషన్ ఆఫీసర్ వాళ్ళ పని చట్టం పని అది చేసుకున్నట్టు వాళ్ళు పని చేసుకోబోతూ మా మీదనే కేసులు పెడితే సరే ఆ ఇరిగేషన్ ఆఫీసర్ మీద లోకాయుత్లో కేసు వేశారు. ఏమనంటే మా దగ్గర లంచం తీసుకొని మాకు సహకరించారు. మా దగ్గర ఇప్పుడు నేను అడుగుతున్నాను, మా దగ్గర లంచం తీసుకొని మాకు సహకరించుంటే మా ఇంటి మీద రిపోర్ట్ ఎందుకు రాస్తారు? మా నాన్న మీద క్రిమినల్ కేసు ఎందుకు పెడతారు సార్? క్రిమినల్ కేసు పెట్టారు ఆఫీసర్. ఆ ఆఫీసర్ మీద పెట్టారు. మా ఫాదర్ మీద క్రిమినల్ కేసు పెట్టారు. మొన్న అరెస్ట్ వారెంట్ కూడా వచ్చింది. ఓకే. ఇప్పుడు ఇరిగేషన్ వాళ్ళ మీద మీరు లోకాయుత్లో ఏమైనా కేసు వేసారా? మేము దాన్ని లీగల్గానే ఫైట్ చేస్తున్నాం సార్. ఎందుకంటే ఏ బేసిస్ మీద మీరు యాక్షన్ తీసుకుంటారు? నాదొక్క ఇల్లే అంటే సరే, ఇక్కడ ఊరంతా ఉన్నప్పుడు న్యాయం అనేది సమన్వయంగా ఉండాలి. నాకొక్కదానికి ఒక న్యాయం, ఊరందరికి ఒక న్యాయం అంటే ఒప్పుకోను. ఇది ఇరిగేషన్ ల్యాండ్ అని వాళ్ళు అనుకుంటే మాకు గవర్నమెంట్ ఆల్రెడీ ఎప్పుడో 2009లోనే మాకు ఇచ్చింది. ఇరిగేషన్ ల్యాండ్ ఊరంతా ఒకటే న్యాయం ఉండాలి కదా. నా ఇంటికి ఒక న్యాయం, నాకొక్కదానికి ఒక న్యాయం, ఊరంతా ఒక న్యాయం ఎట్లయితుంది? సమన్వయ న్యాయం జరగాలన్నదే నా ఈ యొక్క ఫైట్. అదిగాక కష్టపడి కొన్ని సంవత్సరాల నుంచి మీరు పన్ను కడుతున్నారు. మొత్తం నా దగ్గర లీగల్గా మాట్లాడుకుంటే నా దగ్గర ట్యాక్స్ ఉంది, కుళాయి పన్ను ఉంది, ఇంటి పన్ను ఉంది, కరెంటు బిల్లు ఉంది,
ప్రతిదీ డాక్యుమెంట్ సార్. లీగల్ స్టాండ్ పాయింట్లో నాకు స్టాండ్ ఉంది కాబట్టి నేను హైకోర్టును ఆశ్రయించాను. హైకోర్టు వాళ్ళు దాన్ని చూసి దాంట్లో శాంటిటీ ఉంది అన్నారు కాబట్టే నాకు ఆర్డర్ ఇచ్చారు, ఇంటి జోలికి వెళ్ళొద్దు అని స్టే ఇచ్చారు. ఇప్పుడు టోటల్ మీద మీరు అనుమానించడం దీని వెనకాల అంటే అధికారులు పని చేయకపోవడము, దీని వెనకాల మొత్తం మీరు ఒక వీడియో చేశారు. ఆ వీడియోలో కూడా ఏం చెప్పారంటే ఒక చోటా గల్లీ నాయకుడు ప్రోత్సాహంతోనే మొత్తం ఇదంతా చక్రం తిప్పుతున్నారనేది, అది దాన్ని గట్టిగా నమ్ముతారా? దాన్ని నేను గట్టిగా నమ్మడం కాదు, అదే నిజం కూడా. బాణా శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఇక్కడ లోకల్గా ఉన్న సంస్థల్ని బెదిరిస్తూ బ్యూరోక్రాట్స్ని వాళ్ళ పని వాళ్ళు చెయ్యనీయకుండా అడ్డుపడుతూ వాళ్ళ జాబుకి థ్రెట్ చేస్తానని చెప్పి వాళ్ళని కూడా థ్రెట్ చేస్తూ ఇలాంటి చట్టానికి ఇల్లీగల్గా పనిచేపిస్తున్నాడు. అక్కడ పనిచేసే ఆఖరికి ఆ బ్యూరోక్రాట్స్ నన్నే బతిమలాడుతున్నారండి. ఇది ఎంతవరకు న్యాయము అంటే నాకు అర్థమైతలేదు. ఒక అధికార పార్టీలో ఉన్న ఒక చిన్న గల్లీ నాయకుడు, నాకు తెలియదు ఇది ఎంత పెద్ద పైకి వెళ్ళిందో కూడా నాకు తెలియదు, ఒక చిన్న గల్లీ నాయకుడు ఒక కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగేయగలడా? న్యాయం లేకుండా వాళ్ళకి ఇష్టం లేదు, లేకపోతే వాళ్ళ ముందర ఎదగడం ఇష్టం లేదు అన్న ఒక కారణంతో ఒక ఫ్యామిలీని రోడ్డు మీదకి లాగేస్తారా? ఒక ఇల్లుని కొట్టిచ్చేస్తారా? ఓకే, థ్యాంక్ యూ శిల్పారెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. ఇది పరిస్థితి. కేవలము ఏదో జీవన ఉపాధి కోసము తండ్రి కష్టపడి అంటే వ్యవసాయం చేసుకొని ఒక అమ్మాయిని చదివించి సాఫ్ట్వేర్ చేసి ఆస్ట్రేలియాకి పంపించి ఎంతో కలలు కన్నాడు, జీవితం బాగుంటుంది, ఎంతో బాగుంటుందని కూడా. అయితే కష్టాలు వచ్చి పడ్డాయి. ఆస్ట్రేలియాలో ఉండే ఆ కూతురు ఆ తల్లిదండ్రుల కోసం మళ్ళీ ఇండియాకు వచ్చేయడం జరిగింది. ఆ తల్లిదండ్రులకు ఎప్పుడైనా ప్రాణహాని ఉందంటూ కూడా శిల్పారెడ్డి అయితే చెప్తున్నారు. అయితే అధికారులు చుట్టూ తిరిగినప్పటికీ న్యాయం జరగకపోవడంతో ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించాలంటూ కూడా శిల్పారెడ్డి అయితే కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ అల్తాఫ్తో గయాజ్ RTV, వెంకటేశ్వరం నుంచి.